హలో బడీస్, వెల్కమ్ టు టేస్టీ భోజనం బై ఎంకి. ఈరోజు మనం చేసుకోబోయే టేస్టీ రెసిపీ వచ్చేసి ఆలూ కట్లీ అండి. ఇది కేవలం ఆలు ఇంకా ఎండుమిరపకాయలతో చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేయాలో చూస్తామా. పదండి స్టార్ట్ చేస్తాము. ముందుగా ఆలూని నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకోండి. అన్నీ ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లోకి యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసి 1 పావు నూనె యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆలూ స్లైసెస్ని యాడ్ చేసుకోండి. ఆలూ యాడ్ చేశాక కలుపుకొని కడాయిని లిడ్తో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఆలూని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక లిడ్ని ఓపెన్ చేసి కలుపుకోండి. ఆలూ ఈ విధంగా కుక్ అవ్వాలి. ఇప్పుడు మసాలాని యాడ్ చేసుకుందాము. పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2 తీసుకొని మిక్సీ చేసుకొని యాడ్ చేసుకోవాలి. లేకపోతే కారం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి కలుపుకోండి. మేము కారంలోనే ఉప్పు కలుపుకుంటాం కాబట్టి సపరేట్గా ఉప్పుని యాడ్ చేసుకోవట్లేదండి. మీరు టేస్ట్ చెక్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఇంకా గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర యాడ్ చేసి కలుపుకొని వేరే బౌల్లోకి యాడ్ చేసి వేడిగా సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంకా టేస్ట్ కూడా భలే ఉంటుంది. అన్నంలోకి ఇంకా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. అంతే, చూసారు కదా, చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఆలూ కట్లీ అనేది రెడీ అయిపోయింది. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.